కేసీఆర్ ప్రభుత్వ 38 నెలల పాలనలో పేదవాళ్లకు దళితులకు తీరని అన్యాయం జరిగిన ప్రభుత్వ పరిపాలనలో వాళ్ళ యంత్రాంగం దాడి చేసి ఆసుపత్రుల పాలు చేసి అక్రమ కేసులు పెట్టి జైళ్ళ పాలిసినా కానీ కనీసం కనికరం లేనటువంటి విధంగా ఈ ముఖ్యమంత్రి గారు తనయుడు కేటీఆర్ స్వయంగా ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి సిరిసిల్ల కాన్స్టిట్యూన్సీలో ఈ మధ్యన వరుసగా శాండ్ మాఫియా పెద్ద ఎత్తున పెట్టరేగిపోయి ఒకవైపు దోపిడీకి పాల్పడుతూ ఇష్టానుసారంగా శాండ్ను తోడడం వల్ల సరఫరా చేయడం వల్ల భూగర్భ జలాలు పడిపోతున్నా ప్రమాదాల బారిన పేదవాళ్ళు పడి ప్రాణాలు కోల్పోతున్నా గాయాల పాలవుతున్నా కానీ ఈ ప్రభుత్వం పడుచుకోకుండా నిన్న సాయంత్రం దాదాపు 2 గంటలు ముఖ్యమంత్రి గారు పత్రికా సమావేశం పెట్టి వాళ్ళతో ఇంటరాక్షన్ అవుతూ అలవోకగా చెప్పేటువంటి మాట నేరేళ్లలో జరిగినటువంటి దళితులపైన దాడి అదేదో రొటీన్ చర్య చెప్పడం జరుగుతుంది. అంటే ఇంత బాధ్యతారహితంగా ముఖ్యమంత్రి గారి తనయునికి రాజకీయ జీవితాన్ని ఇచ్చినటువంటి ఆ కాన్స్టిట్యూన్సీలో ఉండేటువంటి పేదవాళ్ళు తండ్రి కొడుకు నమ్ముకున్న పాపానికి ఆడబిడ్డల పుస్తలు పుట్టుకొని తెగుతున్నా కానీ గాయాల పాలై ఆసుపత్రుల్లో చికిత్స చేయించుకునేటువంటి దౌర్భాగ్య పరిస్థితుల్లో ఉన్నా కానీ కనీసం మానవత్వం లేకుండా వాళ్ళను పరామర్శించడం కానీ వాళ్ళకు ఓదార్పు చేయడం కానీ వాళ్ళకు ఆదుకుంటానేటువంటి ధీమా కూడా ఇంతవరకు ఇవ్వనటువంటి పరిస్థితులలో ఒక మానవత్వం లేనటువంటి ముఖ్యమంత్రి తనయుగా తెలంగాణ రాష్ట్రంలో వీళ్ళు మిగిలిపోవడం ఖాయమని చెప్పని తెలుగుదేశం పార్టీ ఇంతవరకే అక్కడ ప్రాణాలు కోల్పోయిన కుటుంబాలకు కొంతమందికి ఆర్థిక సహాయం చేసినా గాయాలపైనటువంటి వాళ్లకు కలిసి వదర్చినా కానీ రేపు మళ్ళీ తెలుగుదేశం పార్టీ పరంగా తెలంగాణ రాష్ట్ర నాయకత్వం అందరూ కూడా ఒక బస్సులో బయలుదేరి నేరలకు వెళ్ళి అక్కడ వాస్తవం జరుగుతున్నటువంటి ఈ ఉస్కే శాండ్ మాఫియా దోపిడిని అరికట్టే విధంగా ఎటువంటి ప్రమాదాల బారిన పడకుండా విధంగా కూడా కార్యక్రమాలు చేపట్టాలని చెప్పని ఇంతవరకే ప్రమాదాలు గాయాలైనటువంటి వాళ్ళు ప్రాణాలు కోల్పోయిన కుటుంబాలను కలిసి వాళ్ళకు ధైర్యం చెప్పాలని చెప్పని ప్రభుత్వం తక్షణమే ప్రాణాలు కోల్పోయినటువంటి కుటుంబాలకు ప్రతి కుటుంబానికి 10 లక్షల రూపాయల ఎక్స్గ్రేషియా వెంటనే ముఖ్యమంత్రి గారు రాష్ట్ర కార్యాలయం ఇవ్వాలని చెప్పని ఎవరైతే ఇలా గాయాల పాలై చికిత్స చేయించుకునేటువంటి ఇబ్బందులు ఉన్నటువంటి వాళ్లకు తలా 2 లక్షల రూపాయలు ఆర్థిక సహాయం చేసుకుంటూ కార్పొరేట్ వైద్యం అందించాలని చెప్పని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. వాస్తవంగా రాష్ట్ర ప్రయాణికం నిన్న లైవ్లో చూసినప్పుడు ఈ ముఖ్యమంత్రి గారు తన తనయుడు ఎలాగో ఇంతవరకు వాళ్ళని ఓదార్చలేనటువంటి పరిస్థితి కనుక నమ్ముకున్నటువంటి పాపానికి అన్యాయం గురైనటువంటి వాళ్లకు ఈ ప్రభుత్వం అండగా ఉంటాయని ఒక మాట చెప్తే చెప్పని భావించారు. కానీ ఒక మాట కూడా చంద్రశేఖర్ గారు చెప్పకపోవడం చాలా బాధ్యత రాహిత్యం అని చెప్పని ఒకవైపు రాష్ట్రంలోని రైతులు పెద్ద ఎత్తున ఆత్మహత్యలకు పాల్పడితే వాళ్ళని పడుచుకున్న పాపన పోవడం లేదు, వాళ్ళని పరామర్శించే పాపన పోవడం లేదు. మీ యొక్క అక్రమాల వల్ల మీ అనుమాయులు మీ అండదండగా ఉండేటువంటి వాళ్ళు మీకు ఎన్నికలలో ఉపయోగపడేటువంటి వాళ్ళు దోపిడీ చేసినటువంటి వాళ్ళని కాపాడడంలోనే ఈ ప్రభుత్వ యంత్రాంగాన్ని పోలీస్ డిపార్ట్మెంట్ను వాడుకుంటుందే కానీ పేదవాళ్లకు న్యాయం చేయడానికి మాత్రం ఎటువంటి ముందుకు రానటువంటి పరిస్థితి. అక్కడ ఉండేటువంటి సిరిసిల్ల ఎస్పీ ప్రధానంగా ఒక బాధ్యతతో మెలిగి ప్రభుత్వం ఇచ్చేటువంటి జీతం తీసుకునేటువంటి వాళ్ళు ప్రభుత్వంకు ప్రజలకు సేవేసినటువంటి బాధ్యత పోయి ప్రభుత్వ పాలకుల అడుగులకు మడుగులెత్తడం వల్ల ఇవాళ పేదవాళ్ళ ప్రాణాలు గాల్లో కలిసిపోతున్నాయి. పేదవాళ్ళ యొక్క ఆరోగ్యం క్షీణించిపోయే పరిస్థితి ఉంది.
పేదవాళ్ళు ఇవాళ ఇబ్బందులు పడుతున్నారన్నా గాయాల పాలైనన్నా వాళ్ళ యొక్క దాడి గురైనది చాలా ఇది పోలీస్ డిపార్ట్మెంట్ పూర్తిగా బాధ్యత వహించాలని చెప్పని సిరిసిల్ల ఎస్పీని తక్షణమే సస్పెండ్ చేసి డీజీపీ దగ్గర ఆయన అటాచ్ చేసి పెట్టాలని చెప్పని తెలుగుదేశం పార్టీ డిమాండ్ చేస్తుంది. అందులో ఎవరైతే ఈ అమాయకుల మీద దాడి చేసినటువంటి ఆ పోలీసు ఉద్యోగులు ఉన్నారో ఆ సిఐ కానీ ఎస్ఐ కానీ సంబంధించినటువంటి ఉద్యోగులను వెనువెంటనే సస్పెండ్ చేయాలని చెప్పని తెలుగుదేశం పార్టీ డిమాండ్ చేస్తూ రేపు తెలుగుదేశం పార్టీ నాయకత్వం సిరిసిల్ల కాన్స్టిట్యూన్సీలో ఉండేటువంటి నేరేళ్లలో ఉండే అభ్యర్థులను కలుసుకోవడం కొరకు మేమందరం బయలుదేరుతున్నాం. వాళ్ళకు అండగా ఉంటాం. అవసరమైతే జాతీయ మానవ హక్కులను కలిసి వీళ్ళని తీసుకెళ్లి కల్పించి వాళ్లకు న్యాయం జరిగేంత వరకు తెలుగుదేశం పార్టీ వాళ్ళకి అండగా ఉంటుందని చెప్పని తెలియజేస్తున్నాం.